ఇంతకుముందుకి రిలీజ్ అయిన మిరాయి ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌లో మెయిన్‌గా చెప్పాలంటే తేజ సజ్జా అండ్ అదేవిధంగా మనోజ్ అన్న మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ప్లాన్ చేసినట్టయితే చూపించారు. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ విజువల్స్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో మనకు ఒక ఆయుధం గురించి అదే విధంగా గ్రంథాల గురించి తీయబోతున్నట్టు అయితే ఈ మూవీ మనకు క్లారిటీగా తెలుస్తుంది. మూవీ మొత్తం కూడా మనకు గ్రంథాలు అదేవిధంగా ఒక ఆయుధం చుట్టూ తిరిగే ఒక సినిమా సీన్స్ అయితే చూడొచ్చు ట్రైలర్లో. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ట్రైలర్ లాస్ట్లో వచ్చిన రాముని రిప్రజెంట్ చేస్తూ రాముని చూపిస్తూ ఒక స్టిల్స్ అయితే ఒక సీన్ అయితే చూపించారు. మెయిన్గా ఈ ట్రైలర్లో అదే హైలైట్ అని చెప్పొచ్చు ట్రైలర్లో. ఇక మనకు తేజ సజ్జా కొంతమంది అంటున్నారు ఈ మూవీ తేజ సజ్జా సెట్ కాలేదేమో అనిపిస్తుంది అంటున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే తేజ సజ్జా ఈ మూవీకి చాలా బాగా యాప్ట్ అయ్యాడని చెప్పొచ్చు. అంటే చాలా బాగా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక మెయిన్‌గా మనోజ్ అన్న గురించి చెప్పాలి. మనోజ్ అన్న ఈ ట్రైలర్‌లో ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ కూడా చాలా బాగా రీచ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో ఫైనల్‌గా 'మిరాయి' ట్రైలర్ అయితే నాకు విజువల్స్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ, అదేవిధంగా యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా గానీ, ఇక వీఎఫ్ఎక్స్ అయితే మెయిన్‌గా చెప్పాలి. వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. సో 'మిరాయి' ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో థాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచ్.